పెద్దలందరికీ, కోర్టు జడ్జీలకు కానీ, వకీళ్ళకు కానీ, రాజకీయ నాయకులకు కానీ నేను తెలియజేసుకున్నాను ఏంటంటే, నా వార్తలు విని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు సివిల్ కేసులు మన కోర్టులో, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ, ఇక్కడ చిన్న లోయర్ కోర్టులో కానీ సివిల్ కేసులు ఏవైతే ఉన్నాయో దాన్ని తీర్మానించాలి, దానికి కరెక్ట్గా జవాబు చెప్పాలి, దాన్ని కరెక్ట్గా అవగాహనలో తెచ్చుకొని జడ్జీలు పీట మీద కూర్చోవడం ఒకటే కాదు, దాని గురించి ఎంత అవగాహన ఉండాలి అంటే సివిల్ ల్యాండు, రెవెన్యూ అవగాహన ఉన్నవానికి మాత్రమే ఆ అర్హత ఉంటుంది దాన్ని సెటిల్ చేయడానికి. తప్ప మామూలు చదువులు చదువుకొని వకీళ్ళు అయిన తర్వాత మళ్ళీ జడ్జీలు అవుతారు చూడు, అలాంటి వాళ్ళకి అవగాహన ఉండదు. లేకపోతే డైరెక్ట్గా జడ్జి స్థానంలోకి వచ్చిన వాళ్ళకి అంత అవగాహన ఉండదు. సివిల్ ల్యాండ్లు అంటే దాని గురించి చాలా గొప్పగా ఆలోచించాలి. ఎంత ఆలోచించాలంటే చాలా లోతుగా ఆలోచించాలి. ఇప్పుడు ఒక చిన్న విషయం, తల్లిదండ్రుల కేసో, తల్లిదండ్రుల ల్యాండో, తల్లిదండ్రుల ఇల్లో, తల్లిదండ్రుల ఆస్తో ఒక కొడుకు ఉన్నాడు, వానికి అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఆ అక్క చెల్లెళ్ళకి కూడా అధికారం ఉంటుందని వాళ్ళు కొట్లాడుతున్నారు, కొడుక్కే అధికారం ఉంటుందని కొడుకు కొట్లాడుతున్నాడు. సరే, ఇద్దరు కలిసి కేసు కోర్టులో వేశారు. వాడికి ఒక 25 సంవత్సరాలు, వాళ్ళకు ఒక 30 సంవత్సరాలు. 25 సంవత్సరాల నుంచి కొట్లాడుకుంటూ కింది కోర్టు నుంచి, సిటీ సివిల్ కోర్టు నుంచి, తర్వాత రంగారెడ్డి కోర్టు నుంచి, తర్వాత హైకోర్టు నుంచి, తర్వాత సుప్రీంకోర్టుకు పోతే ఈ కోర్టులని మార్చి, జడ్జీలను, వకీళ్ళను మార్చుకుంటూ ఈ వకీలు సరిగ్గా చేయలేదని ఆ వకీలు సరిగ్గా చేయలేదని ఇంకో వకీలు, ఆయన ఒక 4 ఏళ్ళు పెట్టుకుంటాడు, ఆయన ఒక 5 ఏళ్ళు పెట్టుకుంటాడు, ఇంకొక ఆయన 10 ఏళ్ళు పెట్టుకుంటాడు. ఆ కేసులు జరుగుతూనే ఉంటాయి, ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. ఏ ఒక్క జడ్జి అయినా ఇది తొందరగా చేయాలి, అక్కలకి ఇవ్వాలి అధికారం ఉంటే, తమ్ముడికి ఇవ్వాలి అధికారం ఉంటే, తల్లిదండ్రుల ఆస్తి ఆ తల్లి కడుపులో నుంచి, తండ్రి పుట్టిస్తే తల్లి కడుపులో నుంచి పుట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది, కాదని అంటం లేదు. కాకపోతే ఇంటికి ఒక తలకొరివి పెట్టేవాడు కొడుకు కావాలి, వారసుడు కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఆ మగవాడికి ఉన్నంత అధికారం ఆడవాళ్ళకి ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, వాళ్ళకి అర్హత కూడా ఉండదు. తలకొరివి పెట్టిన తర్వాత సంవత్సరానికి ఒకసారి పిండాలు పెడతారు, ఆ పిండం పెట్టడానికి కూడా అధికారం ఉండదు ఆడదానికి. ఎందుకంటే ఆ ఆడదానికి పెళ్లి చేసుకున్న తర్వాత దాని ఇంటి పేరు మారిపోతుంది, కొడుకుది మారదు. కాబట్టి ఆ అధికారం ఎక్కువ శాతము 3 వంతులు కొడుకే ఉంటుంది. కాబట్టి 3 వంతులు కొడుకుకి ఇచ్చి 1 వంతు కూతుర్లకి ఇవ్వచ్చు. ₹1 ముప్పావలా వీడికి ఇచ్చి, పావలాలో ఇద్దరుంటే తల 2 అణాలు, ఒకరుంటే పావలా, ముగ్గురుంటే 3 భాగాలు, నలుగురుంటే 4 ఆనాలు భాగం పంచాలి. ఇది కోర్టు చేసే తీర్మానము, నిర్ణయించాల్సింది. ఎందుకంటే ఇది సివిలు, ల్యాండు, ఇల్లు, ఇలాంటి వాటికి తీర్పు చెప్పాలి అనంటే దానికి చాలా రెవెన్యూ అవగాహన ఉండాలి. రెవెన్యూ అవగాహన లేనివాడు ఆ జడ్జిగా ఆ పీట మీద కూర్చోవడానికి అర్హుడు కాదు. ఏది చెప్పలేడు, ఏది తెలియదు. ఇదిగో 4 పేపర్లు తిరిగేస్తాడు, మళ్ళీ డేట్ ఇస్తాడు, మళ్ళీ 4 పేపర్లు తిరిగేస్తాడు, మళ్ళీ డేట్ ఇస్తాడు. ఇట్లానే ఆ కొడుకుకి ఒక 60 ఏళ్ళు 65 ఏళ్ళు వస్తాయి, ఇక్కడ కూతుర్లకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తాయి. ఆ ఇంట్లో ఉండి అనుభవించేవాడెవడు, ఆ వస్తువుని తీసుకునేవాడెవడు, ఆ తిండి తినేవాడెవడు, అది ఆలోచించారా? ఇప్పుడు మీరు ఒక చిన్న విషయం ఆలోచించండి. జడ్జెస్ కానీ, వకీళ్ళు కానీ, గవర్నమెంట్ కానీ, సుప్రీంకోర్టు కానీ,
జస్టిస్లు ఎవరైనా సరే మీరు ఆలోచించండి. ఎందుకంటే ఆ అర్హత ఎవరికి ఉంటుంది? కొడుకుకు ఉంటుంది. అది అలా ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే ఎప్పటికీ అవుతుంది. అది వాడు ముసలోడైపోతాడు. అయిపోయింది, మొహమంతా నాశనం అయిపోయింది. కళ్ళు కనబడవు, మాట్లాడడానికి చేత కాదు, గొంతు పెగలదు, కాళ్ళు చేతులు పనికిరావు, కళ్ళు కనబడవు, తినడానికి చేత కాదు, తింటే అరగదు. ఇవన్నీ ఉంటాయండి. ఎందుకండి ఈ కోర్టులు? న్యాయస్థానము అనేది న్యాయస్థానమా? అది యమకూపమా? మీరు ఆలోచించండి. ఇది న్యాయస్థానాన్ని పోల్చుకుందామా లేకపోతే యమలోకాన్ని పోల్చుకుందామా? మీరు అదే ఆలోచించండి. ఎక్కడ జరుగుతుంది న్యాయం? ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ ఉంది ధర్మం? ఎక్కడ లేదు. ఎందుకంటే ఉన్నవాడే తినాలి, ఉన్నవాడే బాగుండాలి, ఉన్నవాడే పైకి రావాలి. లేనివాడికి ఏమీ లేదు. వాడికి అధికారం లేదు, హక్కు లేదు, ధైర్యము లేదు, డబ్బు లేదు, ఒంట్లో శక్తి లేదు. దానివల్ల ఎవరికి లాభము? ఎవరికి లాభము? మీరు డ్రెస్సులు వేసుకొని వచ్చేసి కోట్ల మీద కోట్లు వేసుకొని వచ్చేసి ఆర్డర్ ఆర్డర్ అని చెప్పని జడ్జిలాగా కూర్చుని ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? పేపర్లు తిరిగేస్తున్నారు. అంతకు మించి దేనికి పనికిరారు. 4 పేపర్లు చదవాలంటే అరగంట పైన పడుతుంది. అంత ఓపిక మీకు ఉందా? లేదు. లాయర్ చెప్పిన 4 మాటలు వింటారు, అయిపోయి సిగ్నేచర్ పెడతారు, డేట్ వేస్తారు. లాయర్ చెప్పిన 4 మాటలు వింటారు, సిగ్నేచర్ పెడతారు, డేట్ వేస్తారు, సిగ్నేచర్ పెడతారు, పలానా డేటు. ఆ డేట్లు తిరగలేక 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 వాడు ముసలోడైపోతాడు. ఆఖరి శ్మశానానికి పోతాడు. జడ్జీలదేముంది? ఈరోజు ఒకడు ఉంటాడు, రేపు ఇంకొకడు ఉంటాడు, అవతల నుండి ఇంకొకడు ఉంటాడు. కానీ క్లయింటు ఒకడేగా. కొట్టు చుట్టూ తిరగాల్సింది వాడేగా, మీరు కాదుగా. అది ఆలోచించరా? ఆలోచించడానికి మీకు తెలివి లేదా? జ్ఞానం లేదా? అజ్ఞానులా? ఎందుకయ్యా చదువులు చదువుతున్నారు? సంకనాకిన చదువులు దేనికి మీకు? దేనికి జడ్జి పదవి? దేనికి? ఏమి అవగాహన ఉందని? మీరు ఏం చేయడానికి? ప్రజలని పీక్కు తినడానికి, రాబందుల్లాగా ప్రజలని పీక్కు తినడానికి, డబ్బులు లాగడానికి, మీకు వచ్చే జీతాలు, వకీళ్ళకు వచ్చే క్లయింట్లకు వాళ్ళు కేసు ఊరికి కొట్లాడారు కాబట్టి క్లయింట్లను డబ్బులు అడుగుతారు. వాళ్ళు డబ్బులు ఇస్తుంటారు, వీళ్ళు తిరుగుతూ ఉంటారు. మీ చుట్టూ తిరుగుతున్నారు. ఎవరు? వకీలు చుట్టూ క్లయింట్ తిరుగుతాడు, క్లయింటు ఆ వకీలు మీ చుట్టూ తిరుగుతున్నాడు. న్యాయం చేయవలసింది ఎవడు? జడ్జి. జడ్జికే తెలివితేటలు లేకపోతే, మనసు లేకపోతే, అవగాహన లేకపోతే ఎవడు చేసేది? మనము గుడికి వెళ్తాము, గుడికి వెళ్ళి ఎవరిని మొక్కుతాము? పూజారిని మొక్కుతామా? దేవుడిని మొక్కుతామా? అక్కడ ఎంతోమంది ఉంటాడు. గేట్ దగ్గర ఒకడు ఉంటాడు, వదిలిపెట్టేవాడు ఒకడు ఉంటాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత పూజ చేసి గంట కొట్టి హారతి ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు, తర్వాత దేవుడు ఉంటాడు. మనం మొక్కేది వీళ్ళందరికీ కాదుగా, దేవుడికి మాత్రమే మొక్కుతాం. ఆ దేవుడే మనకు వరం ఇయ్యాలని కోరుకుంటాం. ఆ దేవుడి స్థానంలో కూర్చున్న వాళ్ళు మీరు. జడ్జిస్ అంటే ఆ దేవుడి స్థానంలో కూర్చున్న వాళ్ళు మీరు. మీకే మనసు లేకపోతే, మీకే తెలివి లేకపోతే, మీకే అవగాహన లేకపోతే, మీకే చెప్పడానికి ఆలోచన లేకపోతే, ఆశీర్వదించడానికి శక్తి లేకపోతే ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడు జడ్జి? అలాంటి వాళ్ళని జడ్జీలు అనరు. వరమియని వాడిని దేవుడు అనరు. ఒక్కసారి మొక్కుతారు, 2 సార్లు మొక్కుతారు, 3వసారి మొక్కితే కాలేదనుకోండి వదిలిపెట్టేస్తారు. దేవుడు లేడు, దయ్యం లేడు, పోని అవసరం లేదు. అనవసరం వాడికి కొబ్బరికాయలు కొట్టడం దండగా, పూల వేయడం దండగా, హారతి కర్పూరం వేయడం దండగా, నైవేద్యం పెట్టడం దండగా, ఆడికి మొక్కడం దండగా, ఆడి గుడికి పోవడం దండగా అని చెప్పని చేతికెళ్ళి పడతారు. అంతే. కోర్టు కూడా గుడికి సంబంధించిందే. మీరు బాగా మనసు పెట్టి ఆలోచించండి. గుడికి సంబంధించిందే. ఆ స్థానంలో నువ్వు కూర్చున్నావంటే ఒక దేవుడితో సమానం. న్యాయం ఎక్కడుంది? ధర్మం ఎక్కడుంది? ఆలోచించే బాధ్యత నీకుంది. ఆలోచించాల్సిన అవసరం నీకుంది. ఆలోచించి చేయాల్సిన అవసరం కూడా నీకుంది. అది లేనప్పుడు నువ్వు ఏమి జడ్జివయ్యా? నువ్వు ఏమి జడ్జివి? దేనికి పనికొచ్చేవాడివి? సివిల్ గురించి ఆలోచించేవాడు 100కో 1 ఒక్కడు ఉంటాడు. అందరికీ అవగాహన ఉండదు. అవగాహన తెచ్చుకొని న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అది ధర్మత. అది 50 ఏళ్ళు దాటిపోయినాయి అంటే తిన్నది అరగదు.
ఒంటి నిండా రోగాలు, కళ్ళు కనబడవు, కాళ్ళు నడవడానికి చేత కాదు, శరీరం అంతా ముడతలు పడిపోతుంది, మాట్లాడే ఓపిక ఉండదు. వాడు కోర్టు చుట్టూ ఇంకా ఎన్ని సంవత్సరాలు తిరుగుతాడు? శ్మశానంకి వెళ్ళేదాకనా? శ్మశానంలో పడుకునేదాకా కోర్టు చుట్టూ తిరుగుతాడా? మీకేమన్నా బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం, సీము, రక్తం ఏమైనా ఉందా? ఇవన్నీ ఆలోచించరా? ఇవన్నీ ఆలోచించి చేసే పనులు కావా? కోపం వస్తే ఆఖరికి దేవుడిని కూడా తిట్టి దేవుడి గుళ్ళో మట్టి కూడా పోస్తారు మనసు కాలితే. భార్య భర్త చచ్చిపోతే, భగవంతుడా నేనేం చేశాను, నీ గుడిలో మట్టి పోయా, నా బ్రతుకు నాశనం చేసావు, నన్ను ముండమోపిని చేసావు, నా పిల్లల్ని దిక్కులేని వాళ్ళని చేసావు, నా బ్రతుకు సర్వనాశనం అయిపోయింది, నీ పిల్లల్ని ఎట్లా సాక్కోవాలి, నా బ్రతుకు ఏ విధంగా నేను ముందుకు ఏదాలి, నాకు తోడు లేకుండా చేసావు, నా భర్త చనిపోయాడు, దేవుడా నువ్వు ఒక దేవుడివేనా, అసలు నీకు మనసు ఉందా, ఏం దేవుడివారా నువ్వు అని చెప్పని తిడుతుంది భార్య భర్త చనిపోతే. అదేవిధంగా శాపనార్థాలు మీకు కూడా పడుతూ ఉంటాయి. కానీ ఎంతమంది, ఎన్ని కోట్లు, ఎంత జనాలు, ఎంతమంది తిరుగుతున్నారు మీ కోట్ల చుట్టూ, అది ఆలోచిస్తున్నారా మీరు? అది ఆలోచించట్లేదు. మీ ఇష్టానుసారం వస్తారు, 10 నిమిషాలు కూర్చుంటారు, డేట్లు వేస్తారు వెళ్ళిపోతారు. ఎందుకంటే దాని గురించి మీకు ఏ బొంగు తెలీదు, ఏం తెలీదు మీకు. అందుకోసమనే డేట్లు రాసి ఇచ్చేస్తారు. ఆ తర్వాత మీ ఎంజాయ్, కారులో పోతారు, కాలు మీద కాలు వేసుకుంటారు, ఇళ్లలో ఉంటారు, షికార్లకు పోతారు, పిల్లలతో ఉంటారు, పిల్లలతో ఉంటారు, అయిపోయింది. ప్రజల గురించి, కోర్టు గురించి, కోర్టులో కేసు వేసిన వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జడ్జెస్ ఎంతమంది ఉన్నారు? హైకోర్టులో కానీ, కింది కోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ ఎంతమంది ఉన్నారు? లెక్క చెప్పండి. ఎంతమందికి మీరు న్యాయం చేస్తున్నారో, ఎంతమందికి న్యాయం చేకూరుతుందో ఈ ప్రపంచంలో కోర్టు ద్వారా నాశనం అయిపోతున్నారు ప్రజలంతా. ఇది కాదు కోర్టు చేయవలసింది, ఇది కాదు. న్యాయం, ధర్మం ఉంది, అది న్యాయస్థానం అంటారు. న్యాయం, ధర్మం అక్కడ ఉంది కాబట్టి అక్కడికి వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. కానీ అక్కడ న్యాయం, ధర్మం జరగట్లేదు. కాకపోతే మీకు చేత కాకపోతే గద్దె దిగిపోండి అంతే తప్ప, అవగాహన ఉన్నోడు మాత్రమే ఆ గద్దె మీద కూర్చునే అర్హత ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్, మర్డర్ కేసు చేసేస్తారు, యాక్సిడెంట్ల కేసులు చేసేస్తారు, అప్పటికప్పుడే చేసేస్తారు, డబ్బులు కట్టగానే కొట్టేస్తారు. సివిల్ కేసు అది ఇంపార్టెంట్, జీవితానికి సంబంధించింది. పోయినవాడు ఎట్లాగో పోయాడు యాక్సిడెంట్ అయ్యి, వాడికి ఏదో నష్టపరిహారం ఇప్పిస్తారు. వాడు బతుకుతాడు, ఇచ్చినవాడు వీడు బతుకుతాడు. సివిల్ కేసు అట్లా కాదు, సంవత్సరాల కొద్దీ గడుస్తోంది. అది కాదు, తీర్పు చెప్పి వాడికి ఏమొస్తుంది, ఇక్కడ ఆడపిల్లకి ఏమొస్తుంది, మగపిల్లాడికి ఏమొస్తుంది, తల్లికి ఏమొస్తుంది, తండ్రికి ఏమొస్తుంది, తాతకి ఏమొస్తుంది, మనవడికి ఏమొస్తుంది, మనవరాలకి ఏమొస్తుంది అనేది ఆలోచించి తీర్పు చెప్పి అక్కడితో సెటిల్ చేసేసి ఆ కేసు అక్కడి నుంచి తీసేయాలి. ఇది లెక్క, ఇది ధర్మం, ఇది న్యాయం. దీన్ని న్యాయస్థానం అంటారు. రాబందుల్లాగా పిక్కు తింటాం కాదు న్యాయస్థానం అంటే. ఆలోచించండి ఎవరైనా సరే, ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచించి, ప్రతి ఒక్కరు కింది కోర్టు కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ మీరు ఆలోచించి దీని గురించి మీరు నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పని పదే కోరుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి, చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ముసలాళ్ళు అయిపోతున్నారు, పనికి రాకుండా పోతున్నారు. అన్నీ ఉండి కూడా తినలేకపోతున్నాడు వాడు. ఏమి లేవనేవాడే బిచ్చం అడుక్కొని కడుపు నిండా తింటున్నాడు. అన్నీ ఉండి దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు ఒక్కొక్కడు. దీని గురించి ఆలోచించి మీరు ముందుకు వచ్చి న్యాయం చేస్తారని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సర్వే జన సుఖినో భవంతు. నా మాటలు నచ్చితే ఎవరైనా సరే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పెద్దలందరికీ, కోర్టు జడ్జీలకు కానీ, వకీళ్ళకు కానీ, రాజకీయ నాయకులకు కానీ నేను తెలియజేసుకుంటున్నాను ఏంటంటే, నా వార్తలు విని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు సివిల్ కేసులు మన కోర్టులో, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ, ఇక్కడ చిన్న లోయర్ కోర్టులో కానీ సివిల్ కేసులు ఏవైతే ఉన్నాయో దాన్ని తీర్మానించాలి, దానికి కరెక్ట్గా జవాబు చెప్పాలి, దాన్ని కరెక్ట్గా అవగాహనలో తెచ్చుకొని జడ్జీలు పీట మీద కూర్చోవడం ఒకటే కాదు, దాని గురించి ఎంత అవగాహన ఉండాలి అంటే, సివిల్ ల్యాండు
రెవెన్యూ అవగాహన ఉన్నవానికి మాత్రమే ఆ అర్హత ఉంటుంది దాన్ని సెటిల్ చేయడానికి. తప్ప మామూలు చదువులు చదువుకొని వకీళ్ళు అయిన తర్వాత మళ్ళీ జడ్జీలు అవుతారు చూడు, అలాంటి వాళ్ళకి అవగాహన ఉండదు. లేకపోతే డైరెక్ట్గా జడ్జి స్థానంలోకి వచ్చిన వాళ్ళకి అంత అవగాహన ఉండదు. సివిల్ ల్యాండ్లు అంటే దాని గురించి చాలా గొప్పగా ఆలోచించాలి. ఎంత ఆలోచించాలంటే చాలా లోతుగా ఆలోచించాలి. ఇప్పుడు ఒక చిన్న విషయం, తల్లిదండ్రుల కేసో, తల్లిదండ్రుల ల్యాండో, తల్లిదండ్రుల ఇల్లో, తల్లిదండ్రుల ఆస్తో ఒక కొడుకున్నాడు, వానికి అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఆ అక్క చెల్లెళ్ళకి కూడా అధికారం ఉంటుందని వాళ్ళు కొట్లాడుతున్నారు. కొడుక్కే అధికారం ఉంటుందని కొడుకు కొట్లాడుతున్నాడు. సరే, ఇద్దరు కలిసి కేసు కోర్టులో వేశారు. వాడికి ఒక 25 సంవత్సరాలు, వాళ్ళకు ఒక 30 సంవత్సరాలు. 25 సంవత్సరాల నుంచి కొట్లాడుకుంటూ కింది కోర్టు నుంచి, సిటీ సివిల్ కోర్టు నుంచి, తర్వాత రంగారెడ్డి కోర్టు నుంచి, తర్వాత హైకోర్టు నుంచి, తర్వాత సుప్రీంకోర్టుకు పోతే ఈ కోర్టులను మార్చి, జడ్జీలను, అది వకీళ్ళను మార్చుకుంటూ ఈ వకీలు సరిగ్గా చేయలేదని ఆ వకీలు సరిగ్గా చేయలేదని ఇంకో వకీలు, ఆయన ఒక 4 ఏళ్ళు పెట్టుకుంటాడు, ఆయన ఒక 5 ఏళ్ళు పెట్టుకుంటాడు, ఇంకొక ఆయన 10 ఏళ్ళు పెట్టుకుంటాడు. ఆ కేసులు జరుగుతూనే ఉంటాయి, ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. ఏ ఒక్క జడ్జి అయినా ఇది తొందరగా చేయాలి, అక్కలకి ఇవ్వాలి అధికారం ఉంటే, తమ్ముడికి ఇవ్వాలి అధికారం ఉంటే, తల్లిదండ్రుల ఆస్తి ఆ తల్లి కడుపులో నుంచి, తండ్రి పుట్టిస్తే తల్లి కడుపులో నుంచి పుట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది, కాదని అంటలేదు. కాకపోతే ఇంటికి ఒక తలకొరివి పెట్టేవాడు కొడుకు కావాలి, వారసుడు కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఆ మగవాడికి ఉన్నంత అధికారం ఆడవాళ్ళకి ఉండదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు, వాళ్ళకి అర్హత కూడా ఉండదు. తలకొరివి పెట్టిన తర్వాత సంవత్సరానికి ఒకసారి పిండాలు పెడతారు, ఆ పిండం పెట్టడానికి కూడా అధికారం ఉండదు ఆడదానికి. ఎందుకంటే ఆ ఆడదానికి పెళ్లి చేసుకున్న తర్వాత దాని ఇంటి పేరు మారిపోతుంది, కొడుకుది మారదు. కాబట్టి ఆ అధికారం ఎక్కువ శాతము 3 వంతులు కొడుకే ఉంటుంది. కాబట్టి 3 వంతులు కొడుకుకి ఇచ్చి 1 వంతు కూతుర్లకి ఇవ్వచ్చు. ₹1 ముప్పావలా వీడికి ఇచ్చి, పావలాలో ఇద్దరుంటే తల 2 అణాలు, ఒకరుంటే పావలా, ముగ్గురుంటే 3 భాగాలు, నలుగురుంటే 4 ఆనాలు భాగం పంచాలి. ఇది కోర్టు చేసే తీర్మానము, నిర్ణయించాల్సింది. ఎందుకంటే ఇది సివిలు, ల్యాండు, ఇల్లు, ఇలాంటి వాటికి తీర్పు చెప్పాలి అనంటే దానికి చాలా రెవెన్యూ అవగాహన ఉండాలి. రెవెన్యూ అవగాహన లేనివాడు ఆ జడ్జిగా ఆ పీట మీద కూర్చోవడానికి అర్హుడు కాదు. ఏది చెప్పలేడు, ఏది తెలియదు. ఇదిగో 4 పేపర్లు తిరిగేస్తాడు, మళ్ళీ డేట్ ఇస్తాడు, మళ్ళీ 4 పేపర్లు తిరిగేస్తాడు, మళ్ళీ డేట్ ఇస్తాడు. ఇట్లానే ఆ కొడుకుకి ఒక 60 ఏళ్ళు 65 ఏళ్ళు వస్తాయి, ఇక్కడ కూతుర్లకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తాయి. ఆ ఇంట్లో ఉండి అనుభవించేవాడెవడు, ఆ వస్తువుని తీసుకునేవాడెవడు, ఆ తిండి తినేవాడెవడు, అది ఆలోచించరా? ఇప్పుడు మీరు ఒక చిన్న విషయం ఆలోచించండి. జడ్జెస్ కానీ, వకీళ్ళు కానీ, గవర్నమెంట్ కానీ, సుప్రీంకోర్టు కానీ, జస్టిస్లు ఎవరైనా సరే మీరు ఆలోచించండి. ఎందుకంటే ఆ అర్హత ఎవరికి ఉంటుంది? కొడుకుకు ఉంటుంది. అది అలా ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే ఎప్పటికీ అవుతుంది. అది వాడు ముసలోడైపోతాడు, అయిపోయింది, మొహమంతా నాశనం అయిపోయింది, కళ్ళు కనబడవు, మాట్లాడడానికి చేత కాదు, గొంతు పెగలదు, కాళ్ళు చేతులు పనికిరావు, కళ్ళు కనబడవు, తినడానికి చేత కాదు, తింటే అరగదు, ఇవన్నీ ఉంటాయండి. ఎందుకండి ఈ కోర్టులు? న్యాయస్థానము అనేది న్యాయస్థానమా, అది యమకూపమా? మీరు ఆలోచించండి. ఇది న్యాయస్థానాన్ని పోల్చుకుందామా, లేకపోతే యమలోకాన్ని పోల్చుకుందామా? మీరు అదే ఆలోచించండి. ఎక్కడ జరుగుతుంది న్యాయం? ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ ఉంది ధర్మం? ఎక్కడ లేదు. ఎందుకంటే
ఉన్నవాడే తినాలి, ఉన్నవాడే బాగుండాలి, ఉన్నవాడే పైకి రావాలి. లేని వాడికి ఏమీ లేదు. వాడికి అధికారం లేదు, హక్కు లేదు, ధైర్యము లేదు, డబ్బు లేదు, ఒంట్లో శక్తి లేదు. దానివల్ల ఎవరికి లాభము? ఎవరికి లాభము? మీరు డ్రెస్సులు వేసుకొని వచ్చేసి కోట్ల మీద కోట్లు వేసుకొని వచ్చేసి ఆర్డర్ ఆర్డర్ అని చెప్పని జడ్జిలాగా కూర్చుని ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? పేపర్లు తిరిగేస్తున్నారు. అంతకు మించి దేనికి పనికిరారు. 4 పేపర్లు చదవాలంటే అరగంట పైన పడుతుంది. అంత ఓపిక మీకు ఉందా? లేదు. లాయర్ చెప్పిన 4 మాటలు వింటారు, అయిపోయి సిగ్నేచర్ పెడతారు, డేట్ వేస్తారు. లాయర్ చెప్పిన 4 మాటలు వింటారు, సిగ్నేచర్ పెడతారు, డేట్ వేస్తారు, సిగ్నేచర్ పెడతారు, పలానా డేటు. ఆ డేటును తిరగలేక 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 వాడు ముసలోడైపోతాడు, ఆఖరి శ్మశానానికి పోతాడు. జడ్జీలదేముంది? ఈరోజు ఒకడు ఉంటాడు, రేపు ఇంకొకడు ఉంటాడు, అవతల ఇంకొకడు ఉంటాడు. కానీ క్లయింటు ఒకడేగా. కొట్టు చుట్టూ తిరగాల్సింది వాడేగా, మీరు కాదుగా. అది ఆలోచించరా? ఆలోచించడానికి మీకు తెలివి లేదా? జ్ఞానం లేదా? అజ్ఞానులా? ఎందుకయ్యా చదువులు చదువుతున్నారు? సంకనాకిన చదువులు దేనికి మీకు? దేనికి జడ్జి పదవి? దేనికి? ఏమి అవగాహన ఉందని? మీరు ఏం చేయడానికి? ప్రజలని పీక్కు తినడానికి, రాబందుల్లాగా ప్రజలని పీక్కు తినడానికి, డబ్బులు లాగడానికి, మీకు వచ్చే జీతాలు, వకీళ్ళకు వచ్చే క్లయింట్లకు వాళ్ళు కేసు ఊరికి కొట్లాడారు కాబట్టి క్లయింట్లను డబ్బులు అడుగుతారు, వాళ్ళు డబ్బులు ఇస్తుంటారు, వీళ్ళు తిరుగుతూ ఉంటారు. మీ చుట్టూ తిరుగుతున్నారు. ఎవరు? వకీలు చుట్టూ క్లయింట్ తిరుగుతాడు, క్లయింటు ఆ వకీలు మీ చుట్టూ తిరుగుతున్నాడు. న్యాయం చేయవలసింది ఎవడు? జడ్జికే తెలివితేటలు లేకపోతే, మనసు లేకపోతే, అవగాహన లేకపోతే ఎవడు చేసేది? మనము గుడికి వెళ్తాము, గుడికి వెళ్ళి ఎవరిని మొక్కుతాము? పూజారిని మొక్కుతామా? దేవుడిని మొక్కుతామా? అక్కడ ఎంతోమంది ఉంటాడు. గేట్ దగ్గర ఒకడు ఉంటాడు, వదిలిపెట్టేవాడు ఒకడు ఉంటాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత పూజ చేసి గంట కొట్టి హారతి ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు, తర్వాత దేవుడు ఉంటాడు. మనం మొక్కేది వీళ్ళందరికీ కాదుగా, దేవుడికి మాత్రమే మొక్కుతాం. ఆ దేవుడే మనకు వరం ఇయ్యాలని కోరుకుంటాం. ఆ దేవుడి స్థానంలో కూర్చున్న వాళ్ళు మీరు. జడ్జిస్ అంటే ఆ దేవుడి స్థానంలో కూర్చున్న వాళ్ళు మీరు. మీకే మనసు లేకపోతే, మీకే తెలివి లేకపోతే, మీకే అవగాహన లేకపోతే, మీకే చెప్పడానికి ఆలోచన లేకపోతే, ఆశీర్వదించడానికి శక్తి లేకపోతే ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడు జడ్జి? అలాంటి వాళ్ళని జడ్జీలు అనరు. వరమియ్యని వాడిని దేవుడు అనరు. ఒక్కసారి మొక్కుతారు, 2 సార్లు మొక్కుతారు, 3వసారి మొక్కితే కాలేదనుకోండి వదిలిపెట్టేస్తారు. దేవుడు లేడు, దయ్యం లేడు, పని అవసరం లేదు. అనవసరం వాడికి కొబ్బరికాయలు కొట్టడం దండగా, పూల వేయడం దండగా, హారతి కర్పూరం వేయడం దండగా, నైవేద్యం పెట్టడం దండగా, ఆడికి మొక్కడం దండగా, ఆడి గుడికి పోవడం దండగా అని చెప్పని చేతికెళ్ళి పడతారు. అంతే. కోర్టు కూడా గుడికి సంబంధించిందే. మీరు బాగా మనసు పెట్టి ఆలోచించండి. గుడికి సంబంధించిందే. ఆ స్థానంలో నువ్వు కూర్చున్నావంటే ఒక దేవుడితో సమానం. న్యాయం ఎక్కడుంది? ధర్మం ఎక్కడుంది? ఆలోచించే బాధ్యత నీకుంది. ఆలోచించాల్సిన అవసరం నీకుంది. ఆలోచించి చేయాల్సిన అవసరం కూడా నీకుంది. అది లేనప్పుడు నువ్వు ఏమి జడ్జివయ్యా? నువ్వు ఏమి జడ్జివి? దేనికి పనికొచ్చేవాడివి? సివిల్ గురించి ఆలోచించేవాడు 100కో 1,00,00,000కో ఒక్కడు ఉంటాడు. అందరికీ అవగాహన ఉండదు. అవగాహన తెచ్చుకుని న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అది ధర్మత. అది 50 ఏళ్ళు దాటిపోయినాయి అంటే తిన్నది అరగదు, ఒంటి నిండా రోగాలు, కళ్ళు కనబడవు, కాళ్ళు నడవడానికి చేత కాదు, శరీరం అంతా ముడతలు పడిపోతుంది, మాట్లాడే ఓపిక ఉండదు. వాడు కోర్టు చుట్టూ ఇంకా ఎన్ని సంవత్సరాలు తిరుగుతాడు? శ్మశానంకి వెళ్ళేదాకనా? శ్మశానంలో పడుకునేదాకా కోర్టు చుట్టూ తిరుగుతాడా? మీకేమన్నా బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం, సీము, రక్తం ఏమైనా ఉందా? ఇవన్నీ ఆలోచించరా? ఇవన్నీ ఆలోచించి చేసే పనులు కావా? కోపం వస్తే ఆఖరికి దేవుడిని కూడా తిట్టి దేవుడి గుళ్ళో మట్టి కూడా పోస్తారు మనసు కాలితే. భార్య భర్త చచ్చిపోతే భగవంతుడా నేనేం చేశాను? నీ గుడిలో మట్టి పోయ్యా, నా బ్రతుకు నాశనం చేసావు, నన్ను ముండమోపిని చేసావు, నా పిల్లల్ని దిక్కులేని వాళ్ళని చేసావు
నా బ్రతుకు సర్వనాశనం అయిపోయింది, నీ పిల్లల్ని ఎట్లా సాక్కోవాలి, నా బ్రతుకు ఏ విధంగా నేను ముందుకు ఏదాలి, నాకు తోడు లేకుండా చేసావు, నా భర్త చనిపోయాడు, దేవుడా నువ్వు ఒక దేవుడివేనా, అసలు నీకు మనసు ఉందా, ఏం దేవుడివారా నువ్వు అని చెప్పని తిడుతుంది భార్య భర్త చనిపోతే. అదేవిధంగా శాపనార్థాలు మీకు కూడా పడుతూ ఉంటాయి. కానీ ఎంతమంది, ఎన్ని కోట్లు, ఎంత జనాలు, ఎంతమంది తిరుగుతున్నారు మీ కోట్ల చుట్టూ, అది ఆలోచిస్తున్నారా మీరు? అది ఆలోచించట్లేదు. మీ ఇష్టానుసారం వస్తారు, 10 నిమిషాలు కూర్చుంటారు, డేట్లు వేస్తారు వెళ్ళిపోతారు, డేట్లు వేస్తారు వెళ్ళిపోతారు. ఎందుకంటే దాని గురించి మీకు ఏ బొంగు తెలీదు, ఏం తెలీదు మీకు. అందుకోసమనే డేట్లు రాసి ఇచ్చేస్తారు. ఆ తర్వాత మీ ఎంజాయ్, కారులో పోతారు, కాలు మీద కాలు వేసుకుంటారు, ఇళ్లలో ఉంటారు, షికార్లకు పోతారు, పిల్లలతో ఉంటారు, పిల్లలతో ఉంటారు, అయిపోయింది. ప్రజల గురించి, కోర్టు గురించి, కోర్టులో కేసు వేసిన వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, జడ్జెస్ ఎంతమంది ఉన్నారు, హైకోర్టులో కానీ, కింది కోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ ఎంతమంది ఉన్నారు, లెక్క చెప్పండి. ఎంతవరకు ఎంతమందికి మీరు న్యాయం చేస్తున్నారో, ఎంతమందికి న్యాయం చేకూరుతుందో ఈ ప్రపంచంలో కోర్టు ద్వారా నాశనం అయిపోతున్నారు ప్రజలంతా. ఇది కాదు కోర్టు చేయవలసింది, ఇది కాదు. న్యాయం ధర్మం ఉంది, అది న్యాయస్థానం అంటారు. న్యాయం ధర్మం అక్కడ ఉంది కాబట్టి అక్కడికి వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. కానీ అక్కడ న్యాయం ధర్మం జరగట్లేదు. కాకపోతే మీకు చేత కాకపోతే గద్దె దిగిపోండి అంతే తప్ప, అవగాహన ఉన్నోడు మాత్రమే ఆ గద్దె మీద కూర్చునే అర్హత ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్, మర్డర్ కేసులు చేసేస్తారు, యాక్సిడెంట్ల కేసులు చేసేస్తారు, అప్పటికప్పుడే చేసేస్తారు, డబ్బులు కట్టగానే కొట్టేస్తారు. సివిల్ కేసు అది ఇంపార్టెంట్, జీవితానికి సంబంధించింది. పోయినవాడు ఎట్లాగో పోయాడు యాక్సిడెంట్ అయ్యి, వాడికి ఏదో నష్టపరిహారం ఇప్పిస్తారు. వాడు బతుకుతాడు, ఇచ్చినవాడు వీడు బతుకుతాడు. సివిల్ కేసు అట్లా కాదు, సంవత్సరాల కొద్దీ గడుస్తోంది. అది కాదు, తీర్పు చెప్పి వాడికి ఏమొస్తుంది, ఆడపిల్లకి ఏమొస్తుంది, మగపిల్లాడికి ఏమొస్తుంది, తల్లికి ఏమొస్తుంది, తండ్రికి ఏమొస్తుంది, తాతకి ఏమొస్తుంది, మనవడికి ఏమొస్తుంది, మనవరాలకి ఏమొస్తుంది అనేది ఆలోచించి తీర్పు చెప్పి అక్కడితో సెటిల్ చేసేసి ఆ కేసు అక్కడి నుంచి తీసేయాలి. ఇది లెక్క, ఇది ధర్మం, ఇది న్యాయం. దీన్ని న్యాయస్థానం అంటారు. రాబందుల్లాగా పిక్కు తింటాం కాదు న్యాయస్థానం అంటే. ఆలోచించండి ఎవరైనా సరే, ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచించి, ప్రతి ఒక్కరు కింది కోర్టు కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ మీరు ఆలోచించి దీని గురించి మీరు నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పని పదే కోరుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి, చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ముసలాళ్ళు అయిపోతున్నారు, పనికి రాకుండా పోతున్నారు. అన్నీ ఉండి కూడా తినలేకపోతున్నాడు వాడు. ఏమి లేవనేవాడే బిచ్చం అడుక్కొని కడుపు నిండా తింటున్నాడు. అన్నీ ఉండి దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు ఒక్కొక్కడు. దీని గురించి ఆలోచించి మీరు ముందుకు వచ్చి న్యాయం చేస్తారని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సర్వే జన సుఖినో భవంతు. నా మాటలు నచ్చితే ఎవరైనా సరే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.